ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్ర జోరుగా సాగుతోంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇవాళ పత్తికొండలో నుంచి బయలుదేరతారు. రాతన మీదుగా తుగ్గలి చేరుకుంటారు. కాసేపట్లో తుగ్గలిలోని గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జొన్నగిరి గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తి శివారులో భోజన విరామం తీసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు బయలుదేరి పామిడి, కల్లూరు, అదేవిధంగా అనంతపురం బైపాస్, రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవపురం శివారు వరకు కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. సంజీవపురం శివారులో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఇక మేమంతా సిద్ధం బస్సు యాత్రకి సంబంధించి కూడా పూర్తి వివరాల్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్. చందు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నాడు. అయితే ఈ రోజు పత్తికొండ తుగ్గల్ నియోజకవర్గం అంటే అక్కడ ప్రజలతో ముఖాముఖి ముగిసిన అనంతరం ఈ రోజు గుంతకల్ నియోజకవర్గం బసినేపల్లి దగ్గర అనంతపురం జిల్లాలోకి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు పెడుతున్నాడు. అలాగే బసినేపల్లి, అలాగే పామిడి, కల్లూరు అంటే సింగనమాల నియోజకవర్గం, అలాగే రాప్తాడు బైపాస్ గుండా అనంతపురం గుండా సంజీవపురం అయితే బస్సు యాత్ర అయితే చేరుకోనుంది. అయితే ముఖ్యంగా ఈ రోజు గత 2 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించడం వల్ల ఒక రోజు గ్యాప్ తోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించడంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన బాగా ఉత్కంఠంగా అయితే నెలకొన్నట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గుంతకల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిన్నే ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ గుంతకల్ అభ్యర్థిగా ప్రకటించారు. అదే గుంతకల్ నియోజకవర్గంలోకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నందుకు ఇక్కడ కూడా కొంచెం ఉత్కంఠ నెలకొనే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 2 రోజుల పాటు అయితే సాగనున్న ఈ యాత్రకు అయితే ఇప్పటికే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ముమ్మడి ఏర్పాటు అయితే చేశారు. అయితే మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అసంతృప్తులు అంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ చివరి జాబితా ప్రకటించిందో దీంతో పార్టీ టికెట్ నాశించి భంగపడ్డ నాయకులు అంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా వైసీపీలోకి చేరుతారంటూ ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కళ్యాణ్ దుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర నాయుడు అయితే రేపటి రోజున జరిగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తెలుగుదేశం పార్టీ వీడి వైసీపీలోకి చేరుతారన్న చర్చలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే కదిర్ నియోజకవర్గ అంటే 2014లో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన అత్తార్ చాందబాస తర్వాత తెలుగుదేశం పార్టీలోకి అయితే వెళ్ళడం జరిగింది. అత్తార్ చాందబాస 2019, 2024లో కూడా టికెట్ ఆశించి భంగపడ్డారు. అత్తార్ చాందబాస కూడా తెలుగుదేశం పార్టీని వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతారని అయితే వార్తలు అయితే వినిపించుకుంటాయి. అయితే ఏది ఏమైనా ఉమ్మడి అనంతపురం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ముఖ్యంగా చాలా ప్రాధాన్యత అయితే సంచరించుకున్నట్లయితే వస్తుంది. చందు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.